తెలంగాణ ప్రజలు మరోసారి బీఆర్ఎస్ ను తిరస్కరించారన్నారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. రాజన్న సిరిసిల్ల జిల్లాలో పంచాయతీ ఎన్నికల్లో 2 విడతల్లోనూ బీఆర్ఎస్ ఓడిపోయిందన్నారు. కేటీఆర్ పరువు కాపాడుకోవడానికి ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేస్తారని విమర్శించారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ రంగు వెలిసిపోయిందన్నారు. మొదటి 2 దశల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు విజయం సాధించారన్నారు. కేటీఆర్ హత్య రాజకీయాలపై మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందన్నారు ఆది శ్రీనివాస్. పరోక్షంగా మొదటి విడత 2వ విడత ఎంపికైనటువంటి సర్పంచులకు ఆత్మీయ సమ్మేళనం పేరిట 3వ విడత గౌరవప్రదంగానైనా సర్పంచులు గెలుచుకోవాలని చెప్పని పరోక్షంగా సమావేశం పెట్టుకున్నట్టే తప్ప ఎవరైనా ఈ జిల్లాల విషయంలో వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ హోదాలు ఉన్నాయనే ఆత్మీయ సమ్మేళనం ఎప్పుడు చేయాలి? 3 విడతలు అయిపోయిన తర్వాత. నీ నియోజకవర్గంలో ఒకటే మండలం అయింది కదా నిన్న, ఇంకా 4 మండలాల్లో సర్పంచ్ ఎన్నికలు 11 ఉన్నాయి. ఆధార బాధరగా వచ్చి ఆత్మీయ సమ్మేళనం పేరిట నువ్వు చేస్తున్న ప్రయత్నం ఏంటంటే 3వ విడతలన్నా కనీసం పరువు కాపాడండి అని ప్రజలను పరోక్షంగా వేడుకోవడానికి కోసమే ఈ ఆత్మీయ సమ్మేళనం అంటున్నావు. ఈ రాజన్న సిరిసిల్ల జిల్లాలో 80 దాటినాం అంటున్నావు. అరే నువ్వు 60 కన్నా ఆగిపోయినావు అని చెప్పని పత్రికలు చెప్తే ఈ గ్లోబల్స్ ప్రచారం ఏంది కేటీఆర్ గారు అంటున్నా. మసిపూసి మారేడుకాయ చేయడం మొదటి నుంచి మీకు అలవాటు. ఏ విధంగానైనా 3వ విడత జరుగుతున్నటువంటి అటువైపు ఎల్లారెడ్డిపేట, వీర్నపల్లి, ముస్తాబాద్, గంభీరావుపేటలోనైనా ఒక్క సీట్ అన్నా ఎక్కువ గెలిచి పరువును కాపాడుకోవాలని చెప్పే నీ ప్రయత్నం ప్రాకులాట తప్ప ఈ రోజు ఆత్మీయ సమ్మేళనంలో ఎన్నికల ప్రక్రియ పూర్తయిన తర్వాత లేదు నీ దగ్గరకు ఒకవేళ వాళ్ళు వస్తే వచ్చినప్పుడు గౌరవంగా శాలువగా తప్పులేదు. కానీ ఏకంగా ఆత్మీయ సమ్మేళనం పేరిట ఒక సభను జరుపుకోని ఇక మమ్మల్ని అంటున్నాడు. అరే మీ 2 సంవత్సరాలు పూర్తయినటువంటి సందర్భంలో ప్రజల దగ్గరికి వెళ్తే తప్పుపడుతూ నువ్వు ఇంకో ప్రక్రియ పూర్తి కాకముందే వచ్చినావంటే ఈరోజు నీలో భయం స్పష్టంగా కనిపిస్తుంది. ఈరోజు నా గెలుపు కోసం కూడా ఏదో మాట్లాడినట్టుగా 2009లో నువ్వు 171 ఓట్లతో గెలిచినావు, అది మర్చిపో కేటీఆర్ అంటున్నా. 2018లో 89,000 మెజార్టీ, నీ 2023లో 27,000 మెజార్టీ, 62,000 ఓట్లు ఉంటున్నా. గెలుపు ఓటము సమానం. గెలిచిన ప్రజల మధ్యలో ఉన్నా, మీలాగా పట్టాల్లో లేవు. ప్రజలు ఆశీర్వదించారు, ప్రజల ఆలోచనకు అనుగుణంగా పనిచేస్తున్నారు. గెలిచిన సర్పంచ్ అందరికీ శుభాకాంక్షలు చెప్పినాం. నీ మెజార్టీ ఎంత? 89 నుంచి 27,000 అంటే 62,000 ప్రజలు నీ వెనుక నుంచి 10 ఏళ్ళు అధికారంలో కదా నీ దగ్గర 62,000 మెజార్టీ ఎటువంటి మీద ఉంటున్నావు. యువరాజు నాన్న తర్వాత నాన్నలాగా నువ్వు కేసీఆర్ తర్వాత యువరాజు 89 నుంచి ఇంకా 10 ఎగబాకాలి. 62 పడిపోయినట్టు నువ్వు ఫెయిల్ అయినట్టు కాదా అంటున్నా. పరువు ఓలేదా నీది అంటున్నా. ఇప్పుడు ఈరోజు వ్యక్తిగా విమర్శించడం మానుకో. ఇంకా మీ బీఆర్ఎస్ పార్టీలు ఎవరుంటారు నాయన? మీ సొంత చెల్లి కవితనే వెళ్ళిపోయి మీ సొంత చెల్లి కవిత ప్రశ్నలకు జవాబు చెప్పలేకపోతున్నాం. ఆ 10 సంవత్సరాల పరిపాలనలో భూ కబ్జాలు, శిఖం భూముల కబ్జాలని పలు జిల్లాలకు పోయినప్పుడు పలువురు ఎమ్మెల్యేలు ఆనాటి వారి పేర్లు కవిత చెప్తుంది. ఆకేకంగా నీ మీద 2 రోజుల క్రితం ఏదైతే భూ కబ్జాలు దారుదాల్లో మా అన్న తోడైంది అని చెప్పండి. దానికి సమాజం చెప్పింది కదా హరీష్ రావు గారు, కేటీఆర్ గారు. దానికి సమాజం చెప్పలేక నువ్వు మామూలు వ్యక్తిగతంగా విమర్శించేటువంటి ఒకవేళ మా దిక్కు చూపిస్తే 4,000 మీ వైపు చూపిస్తాయి. లీగల్ సెల్ వేస్తా అంటున్నాడు. నువ్వు లీగల్ సెల్ వేసుకుంటావు, ఇల్లీగల్ సెల్ వేసుకుంటావు, వేసుకో. అరే ఇంకా సర్పంచ్ ప్రమాణ స్వీకారం చేయాలి, ఇప్పుడు లీగల్ సెల్ ఎందుకు గుర్తొస్తుంది నీకు అంటున్నా.